మొత్తానికి సినిమా గురించి అయితే చెప్పాలంటే ఒకవేళ మీరు 5కి నేనైతే రేటింగ్ అసలు చెప్పాను, మళ్ళీ ఫ్యాన్స్ అట్ అవుతారు. బట్ సినిమా పరంగా అయితే కమల్ హాసన్ అయితే వన్ మ్యాన్ షో ఎవరికి. అసలు ఈ ఏజ్లో కమల్ హాసన్ అట్లా చేసిందంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ 25-26 సంవత్సరాలు వస్తే హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాం. బట్ కమల్ హాసన్ ఈ ఏజ్లో ఆ లెవెల్లో చేసిందంటే అసలు ఎవరికి వన్ మ్యాన్ షో. సిద్ధార్థ్ అయితే ఇక వన్ మోర్, ఇక క్రేజీ యాక్టింగ్ కానీ బాధ ఏంటంటే టాలీవుడ్ ఎందుకు ఓట్టుకుందో ఇట్లాంటి జాతీయత అర్థం కాదు. సిద్ధార్థ్ వేరే లెవెల్ యాక్టింగ్, కమల్ హాసన్ వన్ మ్యాన్ షో. శంకర్ మార్క్ అయితే నాకు కనిపించలేదు అసలు. శంకర్ అసలు రోబో దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. ఇది కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు. బట్ కమల్ హాసన్ పరంగా సినిమా పరంగా అయితే క్రేజీ అండ్ సిద్ధార్థ్ అయితే క్రేజీ. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బట్ ఈ సినిమా చూసిన భారతీయుడు మళ్ళీ చూస్తారు. అసలు వన్ చూస్తే మళ్ళీ శంకర్ గుర్తొస్తాడు. వన్ అయితే అసలు కాలు ముఖ్యం తక్కువనే భారతీయుడు. వన్ అసలు ఎవరి గ్రీన్ అసలు. ఎప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు సెకండ్ క్లాస్లో అప్పటికి చాలా మంది ఉట్టలేరాను కూడా, నేనే అప్పుడు బచ్చగా. అప్పుడే అసలు మొన్ననే రీసెంట్గా చూసిన మన భారతీయుడు